జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఒక దేవాలయానికి వెళ్ళి దేవుని చూసి వచ్చాను. ఎవడే ఆ దేవుడు? శ్రీకృష్ణ గారేనా? అవును. వాడు దేవుడు కాదు, ప్రియుడు. బయటపడింది కదా అని బరి తెగించిపోయి వాడితో కులికొస్తున్నావు అన్నమాట. ఆపండి, నోటుకొచ్చినట్లు మాట్లాడకండి. ఆయన అన్నారంటే మనకు పుట్టగతులు ఉండవు. ఇన్నాళ్ళు మీ పతనానికి పాపానికి కారణం ఆయనే అనుకున్నాను. కానీ మీ మనసులో ఇంత విషయం దాచుకున్నారని, ఇంత నీతంగా ఆలోచిస్తున్నారని ఇప్పుడే తెలిసింది. ఏమిటో బుకాయిస్తున్నావు? రాత్రికి రాత్రి వాడి ఇంటికి రంకుపోయి వాడి కారులో నా కళ్ళ వచ్చి దిగింది చాలదు. మీ కళ్ళున్నాయా చూడ్డానికి? మనసుందా అర్థం చేసుకోవడానికి? అవి తాగుడు మత్తులో ఏనాడో మూసుకుపోయాయి. మీలో మానవత్వం నశించింది, కృతజ్ఞత చచ్చింది. ఇక మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడు. ఈ దేవుడు ఉన్నాడుగా నిన్ను కాపాడటానికి. ముందు వాడితో ఉండవే, వాడితో అమ్మగారు, అమ్మగారు, ఆశా, ఆశా ఇక్కడ మేడ మీద ఉన్నారండి. ఆశా, ఓ రండి రండి. ఈ ఆశ ఇన్నాళ్లకు కనిపించిందన్నమాట. నీ బుద్ధి మార్చుకోకపోతే రేపటి నుంచి ఎవరికీ కనిపించవు. ఏ నా ఆఫీసులో పనిచేసే శివప్రసాద్ మీద వల విసిరావు. ఇంత ఊళ్ళో నీకు వేరే మగాడే దొరకలేదా? నాతో ఇన్నాళ్లు పరిచయం ఉన్నవారు మీకు మాత్రం తెలియదా? నాకు కావలసింది వచ్చింది ఎవరని కాదు, అతను ఇచ్చింది ఎంతని. ఛీ, డబ్బు కోసం పచ్చడి సంసారంలో చిచ్చు పెడతావా? ఓ చక్కటి కాపురాన్ని కూలదొస్తావా? ఓ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆ పార్వతి వ్యామోహంలో పడ్డాక ఇది వరకటి కృష్ణనే గనక అయ్యుంటే నువ్వన్న ఈ పాపపు మాటకి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేవాడిని. ఇదిగో ₹1,00,000 చెక్కు. 3 వంతులు యవ్వనాన్ని అమ్మేసిన దానికి. మిగిలిన 4 రోజులు ఈ డబ్బుతో ఎక్కడికైనా వెళ్ళి గౌరవంగా బ్రతకడం నేర్చుకో. మళ్ళీ శివప్రసాద్ని కన్నెత్తి చూసినట్టు గాని ఈ చుట్టుపట్ల కనిపించినట్టు గాని తెలిసిందో నీ శవం బంగాళాఖాతంలో తేలుతూ ఉంటుంది. జాగ్రత్త. బాబు టీ. పిలిపించారా సార్? ఓ మేనేజర్ గారా? అవును సార్. ఆశాని ప్రసాద్కి పరిచయం చేసింది ఎవరు సార్? అతనికి తాగుడు నేర్పింది ఎవరు సార్? అది నేను ప్రసాద్ గారే. నీ సంగతి నాకు బాగా తెలుసు. పెద్దవాడు అని మర్యాదగా వదిలేస్తున్నాను. నీకు రావాల్సింది ఏమైనా ఉంటే నీ ఇంటికి వస్తుంది. మళ్ళీ నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నేను బాబు ప్రసాద్ బాబు గారి ఇంటి పని మనిషిని. ఏమిటి? అయ్యగారు 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు. అమ్మగారు అన్నం నీళ్లు మానేసి ఏడుస్తూ కూర్చున్నారు. అలాగా? అమ్మగారు నేను కంగారు పడతాను చెప్పు. ప్రసాద్ ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. ఆయన ఎలా అయిపోతున్నారనే బాధతో నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని అనుమానించాను. అనరాని మాటలని అవమానించాను. పర్వాలేదు పార్వతి, నేను ఎన్ని మాటలు పడ్డా నాకు కావలసిన మనుషులు సుఖంగా ఉంటే నాకదే చాలు. ఇది మనసులో ఉంచుకుని ఆరోగ్యం పాడు చేసుకో. నీకేమైనా జరిగితే నా గుండె బద్దలైపోతుంది. నేను బ్రతికేదే నీకోసం పార్వతి. ప్రసాద్, ఎక్కడికి వెళ్ళావయ్యా?
పెళ్ళాన్ని యజమాని కప్పచెప్పి వరండాలో కాపలా కాస్తున్నాను సార్. ప్రసాద్, ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అవును సార్, తాళి కట్టినవాడు కేవలం మొగుడు, కట్టకుండా ఏలుకునేవాడు ప్రియుడు. ప్రసాద్, ఎవరు నువ్వు అనేది? నిన్నే. ప్రసాద్, నీకు నోరు ఎట్లా వచ్చింది అంత మాట అనడానికి? పార్వతి నా చెల్లెలు. చెల్లెలు భేష్. ఒకప్పుడు ఈ చెల్లెల్నేగా ప్రేమించావు, ఒకప్పుడు ఈ చెల్లెల్నేగా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు. ప్రసాద్, కాసులకు శీలాలు నమ్ముకునే విలయాలకి, దేశాన్ని నమ్ముకునే స్మగ్లర్లకి బావి వరుస కూడానా? ప్రసాద్, వావి వరుస తెలుసుంటే నువ్వు ఇంత మాటలు. ఇదే మాట ఇంకొకళ్ళని ఉంటే నువ్వు కాబట్టి. ఏ ఎందుకంత దైనా మీద? పెళ్ళాన్ని నీకు అప్పచెప్పి నోరు మూసుకూరుకున్నానా? వద్దు ప్రసాద్, వద్దు. అంతంత మాటలు నన్ను చిత్రవద చేయొద్దు. నేను నీ అన్నయ్య లాంటి వాడిని. నువ్వు నాకు అన్నయ్యవా? నేను కూటికి పేదను కావచ్చు, కులానికి కాదు. నా వంశం ఎక్కడా, నువ్వెక్కడా? నేను అంత గొప్ప వంశంలో పుట్టినవాడిని ప్రసాద్. నువ్వా? నీ వంశంలో, నీ రక్తంలో, నీ డబ్బులో, అణువణువులో అవినీతి ఉంది. నీకు తల్లైనా చెల్లైనా పిల్లవైనా ఒకటి. నా అన్ననంటూ నా తల్లిని ఎందుకు అవమానపడుతున్నావు? నువ్వే పాపిస్తానికి కడుపున పుట్టావు. నిన్ను ఏమండి ఏమండి, చంపేయండి. ఆయనతో పాటు నన్ను చంపేయండి. మా బ్రతుకులు బాగుపడాలంటే చావు తప్ప వేరే మార్గం లేదు. అన్నయ్య, నిజం చెప్పు, నువ్వు నా అన్నయ్యవేనా? మాధవి, మరి కన్నీళ్ళేమిటి? ఎందుకు ఇలా కుంగిపోతున్నావు? రోజు రోజుకి ఎందుకు ఇలా కృషించిపోతున్నావు? తాగినా ఏం చేసినా ఆ రోజుల్లోనే బాగుండేవాడివి, నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడివి. ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయావు? ఏమిటి కారణం? ఏమీ లేదమ్మా. అవద్దు, నా దగ్గర దాస్తున్నావు. నిజం చెప్పు, నా మీద ఒట్టు. ఏం చెప్పమంటావమ్మా? నీ బాధ కారణం ఏమిటి? కారణం నువ్వేనమ్మా. నేనా? నా మూలంగా నువ్వింత బాధపడుతున్నావా? నాకెన్నాళ్ళు తెలియదన్నయ్య. తెలుసుంటే నిన్ను బాధ పెడుతూ ఇన్నాళ్ళు బతికేదాన్ని కాదు. అమ్మా, సరే అన్నయ్య, ఈనాటితో నీ బాధ తీరిపోయిందనుకో. అమ్మా మధు, ఇప్పుడు నేనేమన్నానమ్మా? అమ్మా, ఆడపిల్లవు, నీకేమీ చేయలేకపోయానే, నీ జీవితం నా మూలంగా అరుగాచిన వెన్నెలైపోతుందనే బాధలో ఏదో అన్నాను. దానికి ఎంత మాట అనాలా? అమ్మా చూడమ్మా, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? నువ్వే లేకపోతే నేను ఎవరి కోసం బ్రతకాలమ్మా? నా కోసం ఇలాగే బ్రతుకుతావా? ఏడుస్తూ బ్రతుకుతావా? లేదమ్మా, ఏడవను, ఇంకెప్పుడు ఏడవను. ఈ రాత్రి అన్ని బాధలను, అన్ని సమస్యలను పరిష్కరిస్తా. నేనిక హాయిగా ప్రశాంతంగా ఉంటానమ్మా. నిజమా అన్నయ్య? తెల్లవారేసరికి నువ్వే చూస్తావుగా ఎలా ఉంటాను. అంతకన్నా నాకు కావాల్సిందేముందన్నయ్య? వెళ్ళమ్మా, వెళ్ళు.